ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలాగూ లేడు చంద్రబాబు నాయుడు. కోవిడ్ టైంలో ఎక్కడున్నా అండి, తన ఇంట్లోనే వచ్చిన సెటప్ పెట్టుకొని అక్కడి నుంచి రెండు ఈ జెండాలు అవి పెట్టుకుని పక్కన ఇటు ఇటు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, వారంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఇక్కడ. మరి హైదరాబాద్లో నాకు తెలియదు, హైదరాబాద్లో ఎందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఇక్కడ ఇంతకుముందు అంటే బస్సులో ఉండేవాడు, తర్వాత టెంపరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అక్రమ నివాసమే పర్ఫెక్ట్ చేశాడు. ఐ థింక్ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ 5 కోట్లు 10 కోట్లు పెట్టి అంతా బాగా చేసినట్టున్నారు. ఆ దారి కూడా అంతా స్పెషల్ లైట్ ఎఫెక్ట్ స్పెషల్ ఎఫెక్ట్ తెచ్చినట్టున్నారు. ఎందుకు వీకెండ్కు హైదరాబాద్ పోతున్నాడు? ఏం పని ఈయనకు? ముఖ్యమంత్రిగా 24/7 రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేదా? ఎక్సెప్ట్ స్టేట్కి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళడం తప్ప లేదు. ఇయర్లో ఎప్పుడో ఒకసారి వెకేషన్ బయటకు పోవడం తప్పు కాదు. అట్లా కాకుండా వారంలో రిలీజియస్గా మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఎవరైతే సెక్రటరియట్ హెడ్ ఇక్కడ ఉండే వాళ్ళు పోయినట్టు ఫ్రైడే నుంచి సాటర్డే సండే తండ్రి కొడుకు, సరే ఆయనంటే ఉప ముఖ్యమంత్రి అంటే సరే డిఫరెంట్ తీసుకుంటారు, ఆయన సినిమాలు చేయాలి ఇంకోటానికి ఆయన పోతున్నాడు. ఎవరు ఉండకుండా ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఈయన. దీనికి సమాధానం ఆయన చెప్పాలనా? లేదు, ఎక్కడున్నాడో ఏ క్షణం కూడా రహస్యం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా తాను ఉన్న 5 ఏళ్లు కంటిన్యూస్ ఇక్కడే ఉంటూ ఈవెన్ ఢిల్లీ పోయినా 14 పోయి సాయంత్రానికైతే మళ్ళీ వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ తన పనులు ఈవినింగ్ వరకు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడు ఉంటారనేది తెలిసి వారంలో 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటారు. మిగిలిన టైం ఆయన తన ప్రైవేట్ వాటికో తన పర్సనల్ పోతే నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తే నువ్వు దేంతో కొట్టాలనుకోండి.